18 years కి మనం ఓట్ రైట్ యూజ్ చేసుకొని మన గవర్నమెంట్ ని మనమే చూస్ చేసుకుంటున్నాం. దెన్ వై నాట్ అవర్ ఎడ్యుకేషన్? వన్స్ ఇమాజిన్ మన ఎగ్జామ్స్ ని, మన అసైన్మెంట్స్ ని, మన అటెండెన్స్ ని మనమే డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎస్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఇయర్ ఒక కొత్త స్కీమ్ ని తీసుకొచ్చారు. అదే ఎడ్యు రెవల్యూషన్. అంటే ఎడ్యుకేషన్ రెవల్యూషన్, ద గేమిఫైడ్ లెర్నింగ్. ఎస్పెషల్లీ ఎల్పీలో చదువుతున్న స్టూడెంట్స్ గురించి అండ్ ఆల్సో ఎల్పీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మదర్స్ అండ్ ఫాదర్స్ జనరేషన్ లో యుద్ధాలు చేసి, బిందెలు మోసి, కిలోమీటర్స్ సైకిల్స్ మీద వెళ్ళి, నడుచుకుంటూ వెళ్ళి ఇలా చదువుకునే వాళ్ళు అని చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు కదా. అయితే అవి చాలా వరకు రైట్ అయి ఉండొచ్చు అండ్ రాంగ్ అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు మాత్రం నాలెడ్జ్ కోసం వెళ్ళారు అండ్ చాలా కొత్త విషయాలు తెలుసుకుందామని వెళ్ళారు. కానీ మన జనరేషన్ దగ్గరికి వస్తే మన దగ్గర చాలా కంఫర్ట్స్ ఉన్నా, చాలా రిసోర్సెస్ ఉన్నా అండ్ ఆల్సో చాలా టెక్నాలజీ ఉన్నా కూడా మనం చదవలేకపోతున్నాం. అండ్ మనం నాలెడ్జ్ కోసం కాకుండా జస్ట్ సిఎస్ కోసం, అటెండెన్స్ కోసం, అసైన్మెంట్స్ కోసం, ఎగ్జామ్స్ కోసం అండ్ గ్రేడ్స్ కోసం మాత్రమే చదువుతున్నాం. సో దీన్ని బ్రేక్ చేయడానికి మన ఎల్పియు వాళ్ళు ఈ కొత్త స్కీమ్ ని తీసుకొచ్చారు. ఎడ్యు రెవల్యూషన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ చేసినా, హ్యాకథాన్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ లో పార్టిసిపేట్ చేసినా అండ్ ఆల్సో రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ ఏఐ ప్రాజెక్ట్స్ చేసినా కూడా మనకు గ్రేడ్స్ అండ్ అటెండెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉండి మీరు కనుక వీడియో క్రియేటర్ ఆర్ కాంటెంట్ క్రియేటర్ అయినా కూడా, లేదా సోషల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినా ఆర్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినా కూడా మీకు గ్రేడ్స్ అండ్ అటెండెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐ గెస్ ఇప్పుడు మీకైతే ఒక 10% ఐడియా అన్న వచ్చింటది కదా ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అంటే ఏంటని. సో ఇప్పుడు ఈ స్కీమ్స్ ని ఎలా అవైల్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్లీ కమింగ్ టు ద టెక్నికల్ కాంపిటీషన్స్ అండ్ హ్యాకథాన్స్. సో మీరైతే ఇప్పుడు దాకా ఏ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ ఎలాంటి సర్టిఫికెట్స్ వచ్చాయి అండ్ ఇవి నేషనలా, ఇంటర్నేషనలా అని క్రైటీరియాస్ ఉంటాయి కదా. సో అవి మీరు ఏవైతే పార్టిసిపేట్ చేశారో అవన్నీ మీకు యుఎంఎస్ లో సబ్మిట్ చేస్తే మీకు అకాడమిక్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ గ్రో అండ్ కేర్. గ్రో అంటే గ్రేడ్ రివిజన్ అండ్ ఓవరాల్ వెల్ఫేర్, అండ్ కేర్ అంటే కంటిన్యూస్ అసెస్మెంట్స్ త్రూ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్. సో ఈ అకాడమిక్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి సర్టిఫికేషన్స్ గురించి. సో మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ చేసినా కూడా, లైక్ రీసెంట్ గా మనం ఎన్పిటిఎల్ ఆర్ స్వయం సర్టిఫికేట్స్ చేసాం కదా సిఎస్సి వాళ్ళం. సో అలాంటి సర్టిఫికేట్స్ ఎవరైనా చేసినా కూడా మీరు అది ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ ఎలాంటి సర్టిఫికేట్స్ అవన్నీ మెన్షన్ చేస్తే యుఎంఎస్ లో, సో దట్ వాటికి కూడా మీకు అకాడమిక్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ లైక్ గ్రో అండ్ కేర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్న్షిప్స్, వీటికి కూడా అకాడమిక్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీరు ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేశారు అండ్ ఎన్ని మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ చేశారు, సమ్మర్ ఇంటర్న్షిపా లేదా షార్ట్ టైమ్ ఇంటర్న్షిపా, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇస్తే మీకు కూడా గ్రో అండ్ కేర్ అనే బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా రెవెన్యూ జనరేషన్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ ఏఐ ప్రాజెక్ట్స్ చేసినా కూడా మీకు అకాడమిక్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, మీరు చేసిన ప్రాజెక్ట్స్, స్టార్ట్అప్స్, మీరు చేసిన డిజైన్స్ ని కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేస్తే మీకు అకాడమిక్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, సోషల్ మీడియా. సో మీరు కనుక సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉండి మీ అకాడమిక్ వర్క్స్ ని మీరు బ్లాగింగ్ ద్వారా రిప్రజెంట్ చేస్తే మీకు కూడా అకాడమిక్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు యూనివర్సిటీ పాలసీస్ ప్రకారం అవి యుఎంఎస్ లో అప్లోడ్ చేయాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ అకాడమిక్ బెనిఫిట్స్. వీటితో పాటు ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ లో మీరు ఇన్వాల్వ్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్స్ కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, లేదా ఏదైనా యాక్టివిటీస్ కండక్ట్ చేసి, ఆర్ ఆల్సో ఎన్జిఓస్ లో మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయినా కూడా, అండ్ ఆల్సో ఏదైనా వాలంటరీ వర్క్ లో మీరు ఇన్వాల్వ్ అయినా కూడా మీకు కూడా అకాడమిక్ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వీటితో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినా కూడా మీకు కూడా అకాడమిక్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ యూ మే గెట్ 100% స్కాలర్షిప్ అండ్ ఆల్సో మీకు ఫ్రీ హాస్టల్ అండ్ ఫ్రీ ఫుడ్ అండ్ ఆల్సో అదర్ అకాడమిక్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా మీరు కనుక ఈ 3 కమిటీస్ లో జాయిన్ అయ్యి డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అయితే మీకు కూడా అకాడమిక్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఆర్పిఎల్ అనే ఇంకొక కొత్త టర్మ్ ఉంది. ఆర్పిఎల్ అంటే రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్. మీరు కనుక టర్మ్ లో మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, లేదా అనలిటికల్ స్కిల్స్ కానీ సబ్జెక్ట్ స్కిప్ చేయాలనుకుంటే, లైక్ ఎగ్జామ్ చేయాలనుకుంటే మీరు యుఎంఎస్ లో రిక్వెస్ట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్రూవ్ అయిపోయిన తర్వాత 15 days లో ఒక ఎగ్జామ్ పెడతారు. అండ్ ఆ ఎగ్జామ్ లో మీరు కనుక B+ గ్రేడ్ అనేది తెచ్చుకుంటే మీకు ఇంకా అటెండెన్స్ ఉండదు, సిఎస్ ఉండదు, ఎగ్జామ్స్ ఉండవు, అసలు ఏముండదు. డైరెక్ట్ మీకు రిజల్ట్ అనేది టచ్ లో డిస్ప్లే అయిపోతుంది. బట్ ఇది టర్మ్ లో ఓన్లీ ఒక్క కోర్స్ కి మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్పిటిఎల్ మూక్ సర్టిఫికేషన్స్ దగ్గరికి వస్తే,
మీరు టర్మ్ స్టార్టింగ్ లో యుఎంఎస్ లో ఒక రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అందులో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఇలా ఉంటే అప్పుడు మీరు క్లాసెస్ ఆర్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కూడా టర్మ్ స్టార్టింగ్ లోనే యుఎంఎస్ లోనే ఒక రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అండ్ పేటెంట్, పబ్లికేషన్స్ అండ్ కాపీరైట్ ఏంటి అని డీటెయిల్స్ క్లారిటీగా మెన్షన్ చేస్తే అప్పుడే మీ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. అండ్ ఆల్సో ద బెస్ట్ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్పోకి పంపిస్తారు. ఈ ఇయర్ చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే తీసుకొచ్చారు. రోజు మనం సిఏస్, అటెండెన్స్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అని చాలా టెన్షన్ పడతాం కదా. సో ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏం అవసరం లేదు. బికాస్ సెమిస్టర్ కి మనకి 2 కోర్సెస్ అన్న ఎగ్జామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు అది ఒక పెద్ద రిలీఫ్ లాగా ఉంది. సో గో అండ్ అవైల్ ఇట్. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి ఐ రియల్లీ రీసెర్చ్ అ లాట్. సో ప్లీజ్ ట్రై టు షేర్ ఇట్ యాజ్ మచ్ as పాసిబుల్. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయడానికి నా సైడ్ నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.